నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేయించుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతూ ఉంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవెస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. దక్షిణ భారతదేశంలోనే వాస్కులర్ చికిత్సా విధానంలో ఎవెస్ హాస్పిటల్ నెంబర్ 1గా ఉంది ప్రజెంట్. దానికి రీజన్ ఏంటి, ఎందుకంటారు? రీజన్స్ ఒకటి ఉండవండి. ఎనీ సక్సెస్ హ్యాస్ ఎ లాంగ్ స్టోరీ బిహైండ్ ఇట్. సో బేసిక్గా ఏంటంటే రీజన్ నెంబర్ 1 ఏంటంటే నేను యూఎస్ నుంచి వచ్చిన కొత్తలో అంటే 2014-15 ఆ ప్రాంతంలో అసలు వాస్కులర్ కోసం సెపరేట్గా ఇన్స్టిట్యూట్ అనేది ఏమీ లేదు. భారతదేశంలోనే లేదు, ప్రైవేట్ రంగంలో లేనే లేదు. గవర్నమెంట్లో ఏదో ఒకటి అంటే ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఒకటి బెంగళూరులో ఉంది. దానికి మించి అసలు వాస్కులర్ రంగం అంటే ఇప్పుడు హార్ట్ కోసం హాస్పిటల్స్ ఉన్నాయి, న్యూరో కోసం హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్ కోసం హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లాగా వాస్కులర్ సిస్టమ్ కోసం హాస్పిటల్స్ లేవు, వాస్కులర్ హాస్పిటల్స్ అంటూ లేవు. ఒక పెద్ద మెగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక భాగంగా ఉండే విభాగమే వాస్కులర్ సర్జరీ నేను వచ్చిన రోజు దాకా. సో వచ్చినప్పుడు అది చాలా రిడిక్యులస్ అనిపించింది. ఫారిన్ కంట్రీస్లో కొన్ని వాస్కులర్ హాస్పిటల్స్, చైన్స్ ఆఫ్ వాస్కులర్ సెంటర్స్ కూడా ఉంటాయి. దీన్ని డే కేర్ వాస్కులర్ సెంటర్స్ అంటాము, ఇంటర్వెన్షన్ సెంటర్స్ అంటాం. ఇవన్నీ ఎక్కడ లేకపోవడం, ఫస్ట్ ఏంటంటే అసలు వేరే విధాలుగా చేయకూడదు, ఫస్ట్ ఇది ఒక వాస్కులర్ సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక నిర్ణయంతో స్టార్ట్ అయ్యాం. 2 ఏంటంటే ఇప్పుడు ఒకసారి వాస్కులర్ ప్రాబ్లం ఉంది అన్నాక నిజంగా కళ్ళతో చూసి డయాగ్నోస్ చేసేది ఏమి ఉండదు, దానికి స్కానింగ్ అనేది చేయాలి. సో చాలాసార్లు ఏంటంటే డాక్టర్స్ ఈ స్కానింగ్ అనే దాన్ని బాగా వాడుకోవడము, బయటికి పంపించడము, రకరకాల స్కాన్లు చేయడం అనేది చేస్తున్నారు. సో అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో గత 6 ఏళ్ళుగా మా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ప్రతి కలర్ డాప్లర్ పరీక్ష మేము ఫ్రీగానే చేసాం. దగ్గర 35,000 మందికి పైగా ఫ్రీగా చేసాం. ఎందుకంటే నిజంగా వారికోస్ వెయిన్స్ పేషెంట్కి స్టెథోస్కోప్ పెట్టడమో, ముట్టుకోవడమో, చూడటమో ఏమి ఉండదు. చూస్తే కొంచెం కాలు నల్లగా ఉంటుంది, పుళ్ళు పడి ఉంటాయి. లేదంటే అలాంటప్పుడు స్కాన్ చేయడం అత్యవసరం. అలా చేయడానికి మళ్ళీ ఛార్జ్ చేయడానికి పంపడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్. చాలామందికి అంటే ప్రాబ్లం ఉందా లేదు చెప్పండి డాక్టర్ గారు, మీరు చూసుకొని వెళ్ళిపోతాం అంటారు. అది చాలా కరెక్ట్. 3వది ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోతే క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ మీద బాగా అవేర్నెస్ ఉంది. సో అందుకని ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ ఎత్తుక్కొని వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి టికెట్ కట్టుకొని మెయిన్ సిటీకి వస్తారు. ఇలా వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద అవేర్నెస్ ఉండదు. కాలు నొప్పి ఉంటుంది, కాళ్ళు పుళ్ళు పడిపోయి ఉంటాయి, కాలు తగ్గదు, ఆ నొప్పితో ఎలా అనుభవిస్తూ ఉంటారు. అందుకని మేమేం రియలైజ్ అయ్యామంటే ప్రతి ఊర్లో ఒక సెంటర్ పెట్టడమే బెటరు, వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి వాళ్ళ ఖర్చులు చాలా అయిపోతాయి అనేసి మేము చాలా ఎర్లీగానే ఒక చైన్ ఆఫ్ సెంటర్స్ పెట్టాం. ఇప్పుడు మా హైదరాబాద్లో మా మెయిన్ సెంటరు, కాకపోతే మా సెంటర్స్ విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, మైసూర్, ఈ ఊళ్ళన్నింటిలో కూడా మా సెంటర్స్ ఉన్నాయి. సో ఇది ఒక విస్తరించామన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ నాట్ ది లీస్ట్ అంటే ఇప్పుడు దీనిలో ఫోకస్డ్గా ఉండి ఇవే కేసెస్ దగ్గర నెలకి 300 చేసేటప్పుడు కరోనా వచ్చి ఏదో గవర్నమెంట్ లాక్డౌన్ అనగానే అన్నీ ఆపేసుకొని మేము వెళ్ళిపోయి కరోనా సెంటర్గా మార్చేసి జబ్బులు, జ్వరాలు, న్యూమోనియాలు ట్రీట్ చేసే హాస్పిటల్గా మారిపోలేదు రాత్రి. ఆ ఫస్ట్ వేవ్లోనా, సెకండ్ వేవ్లోనా, ప్రతి వేవ్లోనూ కూడా మాకు తెలిసింది వాస్కులర్ కేర్. ఇందులో మాకు ఎక్స్పర్టైజ్ ఉంది. మేము సక్రమంగా అసలు ఏమాత్రం డౌట్ లేకుండా చేయగలిగే ఇది ఒక స్పెషాలిటీ ఉంది. కాబట్టి మేము దీని మీదే ఫోకస్ చేసాం. మేము ఒక్కరోజు కూడా కోవిడ్ హాస్పిటల్గా మారలేదు. పైపెచ్చు మేము కోవిడ్ ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకొని ఫీవర్స్ ఉన్న పేషెంట్స్ మేము రావద్దు అని రిఫ్యూజ్ చేసి పంపడం జరిగింది. సో దట్ వాళ్ళకి వేరే హాస్పిటల్ చేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు ఆ హాస్పిటల్స్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. దట్స్ ఫైన్, దట్స్ నాట్ అవర్ కన్సర్న్. అవర్ కన్సర్న్ ఈజ్ అవర్ వాస్కులర్ పేషెంట్స్. సో మేము మా ట్రూ కోర్ ఏంటి? ఆ ట్రూ కోర్ ఇస్ టు సెటప్ ఇంటర్నేషనల్ క్వాలిటీ వాస్కులర్ సెంటర్స్ ఇన్ ఇండియా. ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ వాస్కులర్ సెంటర్కి ప్రథమంగా మనం చేయాల్సింది ఓపెన్ చేసి సర్జరీ చేయకూడదు, లోపల నుంచి ఎండోవాస్కులర్ పద్ధతుల గుండానే చేయాలి అని ఒక నిశ్చయం పెట్టుకున్నాం. సో ఆ ఎండోవాస్కులర్ ఎక్విప్మెంట్ కాస్ట్లీ, ఆ స్టెంట్లు కాస్ట్లీ, ఆ లేజర్లు చాలా కాస్ట్లీ. ఇప్పుడు కొత్త డాలర్ ప్రైస్ ప్రకారం లేజర్ చాలా కాస్ట్లీ. సో మా ప్రాఫిట్స్ని తగ్గించుకొని ఆ కాస్ట్ని ఎక్కువ పాస్ ఆన్ చేయకుండా ఒక యూనిఫామ్ ప్రైస్తో ఇప్పటికి కూడాను గత 6 ఏళ్ళుగా ఒకే ప్రైస్ కడతారు. ఏ అడ్మిషన్ అప్పుడు పేషెంట్ ఒప్పుకునే అమౌంటే కడతారు. ఒక్కసారి కూడా మా బిల్లింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంకొంచెం ఎక్కువ కట్టమని చెప్పడం జరగలేదు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి వల్ల వీఆర్ నౌ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వాస్కులర్ సెంటర్. ప్రైవేట్ విభాగంలోనే, ప్రైవేట్ రంగంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వీనస్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. ఇండియాలో కూడా దక్షిణ భారతదేశమే కాదు, భారతదేశం మొత్తం కూడా కలిపి ఎవరు 300 వారికోస్ ఆపరేషన్స్ ఎక్కడా చేయట్లేదు. ఓకే, ఒక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, రవికుమార్.
నమస్తే అండి. నమస్తే మేడం, సార్తో మాది. చెప్పండి సార్ నమస్తే సార్. చెప్పండి అయ్యగారు. సార్ నా కాళ్ళల్లో, నా అరికాల ఇది వేలల్లో మంట సార్. మ్మ్. వేలల్లో మంట, నరాల్లో కొద్దిగా మంట ఉన్నట్టు అనిపిస్తుంటుంది సార్. నాకు అనిపిస్తుంది కదా సార్, వస్తుంది మంట. అలాగే ఇది ఈ దేని వల్ల మంటలు వస్తుంది సార్? ఈ మంటలకు చాలా కారణాలు ఉండొచ్చు. మనం డిస్కస్ చేస్తున్నట్టుగా వ్యారికోస్ వెయిన్స్ ఇలా మంటలు రావచ్చు. మరి కొంతమందికి ఆల్కహాల్ తీసుకుంటే ఇట్లా మంటలు రావచ్చు. మరి కొంతమంది షుగర్ కంట్రోల్ లేకపోయినా షుగర్ ఉన్నా కూడా ఇట్లా రావచ్చు. మరి కొంతమందికి పోషకాహారంలో లోపాలు, విటమిన్ లోపాలు ఉంటే కూడా ఇట్లా రావచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఈ కాళ్ళ మంటలకి ఏ కారణం ఉందో మనం ఐడెంటిఫై చేస్తే ఆ కారణంని కరెక్ట్ చేస్తే ఈ మంటలు తగ్గిపోతాయి. సో డెఫినెట్గా ఇది తగ్గించే అవకాశం ఉంది. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఫోన్ చేసి రండి, తగ్గించి పంపిస్తాం. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, జగిత్యాల నుండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మగారు. అంటే కాళ్ళు ఉన్నారా గుంజుతున్నాయి సార్, ఇట్లా గుంజినట్టు అట్లా అవుతున్నాయి, ఉబ్బి గుంజుతున్నాయి సార్. అవును. సో కాళ్ళలో నరాలు ఉబ్బినాయి అంటే అది వ్యారికోస్ వెయిన్సేనమ్మా. ఇవి చాలామంది నరాలు అంటారు. మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా మనం నెక్స్ట్ అడగబోతున్నాం. బట్ ఇవి నరాలు అనకూడదు యాక్చువల్గా, వాటిని సిరలు అనమాట. ఇప్పుడు మీ టీవీలో చూసి ఇలా ఉబ్బి కనిపించేవి నరాలు కావు, సిరలు. సో అంటే కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా వ్యవస్థ లోపించడం వల్ల మీకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాళ్ళకి నొప్పులు ఎందుకు వస్తాయంటే కాళ్ళు ఆక్సిజన్ సరిగా అందకుంటే, ఆ ఆక్సిజన్ సరిగా వెళ్ళకపోతే కాళ్ళు పిక్కలంతా నొప్పేసినట్టు, లాగినట్టు, బరువుగా అనిపించినట్టు అనిపిస్తాయి. సో ఆబ్వియస్లీ మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సిరల వాపు. ఈ సిరల వాపు చాలామంది నరాలు అంటారు, మీరేం తప్పు అనట్లేదు, చాలామంది అంటారు. బట్ అట్లా అది కరెక్ట్ పదం కాదు. అది సిరల సరఫరా సరిగా లేకపోతే నొప్పి రావడం సహజమే. సో దీనికి ఒక చిన్న సూది పెట్టి లేజర్ అనే చికిత్స చేశామంటే ఈ సిరల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నొప్పులు, బాధ, వాపు, పుండ్లు పడే అవకాశము, కాళ్ళు నల్లబడటము ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. సో దీని కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, చూస్తాం. సో చాలామంది ఇట్లా డౌట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈవిడికి ఏంటి, ఈవిడేమో క్లియర్గా ఉన్నాయి, వెరికోసన్స్ ఉన్నాయా, బయట స్కానింగ్ జరగలేదు ఈవిడికి, కానీ ఒక 1% డౌట్ ఉంది ఈ నొప్పి ఎందుకు వస్తుందని. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే ఏంటంటే నేను నాకు చెప్పినట్టుగా ఈ 5,000 రూపాయల కలర్ డాప్లర్ మేము ఫ్రీగా చేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తాం. ఒకవేళ వెరికోస్ కాకపోతే ఇది కాదండి, మీకు వేరే విటమిన్ లోపం వల్ల లేకపోతే వేరే ఏ కారణాల వల్ల ఈ తిమ్ముళ్ళు నొప్పులు వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో క్లియర్గా ప్రాబ్లం ఎక్స్క్లూడ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ని సెల్ఫ్గా గుర్తించాలి అంటే ఎలా? డెఫినెట్గా అండి, వారికోస్ వెయిన్స్ సెల్ఫ్గా కూడా గుర్తించవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ గుర్తించడం, ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు వస్తే ఇది చెస్ట్ పెయిన్, దీన్ని మనం అప్రమత్తంగా ఉండాలి, కార్డియాలజిస్ట్ని కలవాలి అనుకునే వరకు పేషెంట్ బాధ్యత. కానీ చెస్ట్ పెయిన్ వస్తే ఈనో సాల్ట్ నీళ్ళలో కలుపుకొని తాగితే తగ్గుద్దని మా ఫ్రెండ్ చెప్పినాడు, నేను తాగుతాను అనేది నెగ్లిజెన్స్. సో ఎప్పుడు కూడాను మన బాధ్యత ఎప్పుడు కూడాను ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని సరైన డాక్టర్ని కలిసే దగ్గర మన బాధ్యత ఆగుతుంది. మనం ఏం చేయకూడదంటే ట్రీట్మెంట్లు చేసుకోకూడదు. ఇది పసుపు రాసుకుంటాను, కొబ్బరి నూనె రాసుకుంటాను, జాగ్రత్తగా కొరిగించుకుంటాను, ఇట్లాంటి స్వయం ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రాబ్లం ఇంకా విషమిస్తుంది. సో డెఫినెట్గా సెల్ఫ్ డయాగ్నోస్ చేయడానికి ఒకటి ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్లా టీవీలో చూపించినట్టుగా ఈ సిరలు లేదా నరాలు అని లూజ్గా అంటాం, బట్ సిరలు ఉబ్బి కనిపిస్తే 100కి 100 వారికోస్ వెయిన్సే. మీకు వాస్కులర్ స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్ చేయగలరు. ఇది నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది బాగా అవ్వదు. అట్లనే ఈ కాలు నల్లబడి పుండ్లు పడుతూ ఉంటే మీరు చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది నయం కాదు, ఇది వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నయం అవుతుంది. ఎందుకంటే కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా అయిపోయింది కాబట్టి. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకొని ఇలా లేని వాళ్ళు కూడా కాళ్ళలో నొప్పి రావటము, కాళ్ళు ఈవినింగ్ అయితే వాచటము, ఈవినింగ్ అయితే నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు, రెస్ట్లెస్గా ఫీల్ అవ్వటము, ఎవరైనా కాళ్ళు ఒత్తి పెడితే బెటర్ అనిపించడము, కాళ్ళు అధికంగా దురదలు పెట్టడము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, కాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటము, కొంతమంది కాళ్ళు ఉబ్బివి బోధకాల్లాగా రావటము, పుళ్ళు అధికంగా పట్టము, లేదా చిన్న దెబ్బ తగిలితే మానకుండా అట్లా రక్తం ధారాళంగా కారడము, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. చాలామంది ఈ షో చూసి అట్లా కాళ్ళు నాకు ఉబ్బి పెద్ద పెద్ద వెయిన్స్ లేవు, అందువల్ల నాకు వారికోస్ లేవు అని డయాగ్నోస్ చేసుకోకూడదు. ఈ వేరే ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని సంప్రదించాలి. వాళ్ళు మిమ్మల్ని నిల్చునే పొజిషన్లో స్కానింగ్ కన్ఫర్మ్గా చేసినాకనే ఈ ప్రాబ్లం లేదు అని ఐడెంటిఫై చేయగలగాలి. అవి రెండు చేస్తేనే మీ ప్రాబ్లం క్లియర్గా అవుతుంది. సో ఇక్కడ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి, దాని ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇదే ఇంటెలిజెన్స్ వాడి అనవసరమైన ట్రీట్మెంట్లు చేసుకోకూడదు. బికాస్ మోస్ట్ ఆఫ్ దిస్ హోమ్ ట్రీట్మెంట్స్కి ఏ సైంటిఫిక్ బేసిస్ ఉండదు, దానికి ఒక లాజిక్ ఉండదు, అదొక పుస్తకాల్లో రాసి ఉండదు. సో దానికి మనం ఏ విధంగా కూడా ఎవాల్యుయేట్ చేయలేం. సో అందుకని అనవసరమైన ఇంటి చిట్కాలు చేయకూడదు. ఓకే, ఒక కాలర్ డాక్టర్ గారు, శ్రీధర్ బాబు. నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారికి సమస్య చెప్పండి.
నమస్తే అమ్మా, నేను తెనాల నుంచి మాట్లాడుతున్నా. నా పేరు శ్రీహరి బాబమ్మ. ఓకే చెప్పండి. అండి. సార్ నమస్తే అండి. చెప్పండి గారు. సార్ నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మోకాలు కింద నుంచి నరాలు సార్ చెప్పండి. నరాలు ఉండలుగా పాదం వరకు వచ్చింది సార్. పాదం కాడి నుంచి బొట్టన దాకా సన్నగా ఉన్నాయి, సన్నగా మడతపడింది సార్. అవును పొలంలో నొప్పి వస్తుంది. అవును రెండోది నాకు 14 years బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి ఈ సీట్ క్రాక్ అయింది సార్. లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది. నేను ట్రైన్ పని చేస్తాను సార్. నిత్యం పొద్దున్నే 7 కన్నా వెళ్తే రాత్రి 7 వరకు స్టాండింగ్ బలాలు ఎక్కడం దిగటం. దానివల్ల అంతకుముందు డాక్టర్ గారికి నొప్పి వస్తుందంటే పని చేయకూడదు, అలాగా హార్డ్గా ఏదైనా కూర్చుని చేసే పని చేసుకోవాలి, నిదానంగా నీకు ప్రాబ్లం వచ్చింది, నడక పడిపోయే అవకాశం ఉంది. ఈ మెయిన్ నరం సీటు పైనుంచి వచ్చే నరము ఈ సీటు క్రాక్ అయిన దగ్గరే ఆ నరం ఉంది, అందుకని జాగ్రత్తగా ఉండాలన్నారు సార్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను పని చేయండి, ఇల్లు గడవు సార్. సో ఒకసారి చూడాలండి. బేసిక్గా మీరు చెప్పేదేమో ఒక సీట్ దగ్గర ఎక్కడో నొక్కి పెడుతుందని క్లియర్గా ఒక అనటామికల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఫోన్లో డెఫినెట్గా అర్థం కాదు. ఒకవేళ మీరు చెప్పిన సింపుల్ వ్యారికోస్ వెయిన్సే, మనం రెగ్యులర్గా చూసే వ్యారికోస్ వెయిన్సే అయితే ఒక 8 నుంచి 10 నిమిషాలు ఆపరేషన్ చేసుకున్న సేమ్ డే సాయంకాలం నుంచి మీ కళ్ళము పొలంలోకి వెళ్ళిపోవచ్చు మీరు. అది అసలు సంబంధమే లేదు. సో ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ రెస్ట్ తీసుకోవాలనేది ఒక పాతరకం ఆలోచన. ఒకవేళ ఇది కాదు, లోపల ఇంకేమైనా మేజర్ సిండ్రోమో మేజర్ ప్రాబ్లం ఉంది, మేజర్ కంప్రెషన్ ఉందంటే దాన్ని చూడాలి. అది చూసి అవసరం ఉంటే రిలీజ్ చేయొచ్చు, లోపల స్టెంట్ వేయచ్చు. సో నేను అంటే ఇంకో విధంగా చెప్తాను, మీ ఎగ్జాక్ట్ కేసు నేను చెప్పలేను, కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో దగ్గర 50,000 పైగా వాస్కులర్ పేషెంట్స్ చూడటము, 15,000 పైగా ఆపరేషన్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు దాకా ఎవరు కూడాను మీరు జీవితాంతం రెస్ట్ తీసుకొని కూర్చొని పని చేసుకోండి, మీరు ఇంకే పని చేయకండి అని చెప్పడం జరగలేదు. సో అది ఏ ఉద్దేశంతో చెప్పారనేది నేను గెస్ చేసే అధికారం నాకు లేదు, ఎందుకంటే నేను మీ రిపోర్ట్స్ చూడలేదు కాబట్టి. కానీ నా ఎక్స్పీరియన్స్లో జరగలేదు. సో ఇది డిఫికల్ట్ అండి. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, ఇవాళ 14 ఆపరేషన్స్ ఉన్నాయి మా హాస్పిటల్లో. నాకేమో డాక్టర్ నీకేమో జబ్బు వచ్చేసింది, నువ్వు కూర్చొని ఉండు, ఇంకెప్పుడు ఆపరేషన్ చేయకు, అలా కూర్చోంటే ఇప్పుడు నేను కొత్తగా 50 ఏళ్ళకి కొత్తగా నేను నేర్చుకొని ప్రయత్నించి కొత్తగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేను కదా. సో అది అయ్యే పని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. డెఫినెట్గా ఏదో గుండెపోటో లేకపోతే గుండె అయిపోతుందో లేదా స్ట్రోకో క్యాన్సర్ వస్తే ఆబ్వియస్లీ పనులన్నీ యథావిధిగా చేయలేము, అలాగని అందరూ పనులు చేసుకుంటామని అనట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక వాస్కులర్ చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడం అంత కష్టం కాదని అనిపిస్తోంది. ఒకసారి మీకు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి, చూస్తాను. ఈ ఆదివారం విజయవాడలో ఉంటాను, మీకు చెప్తాను సార్. మరొక కాలర్ డాక్టర్ గారు జగదీష్. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జగదీష్ గారు. చెప్పండి సమస్య. అదే నా ఎక్కువగా నిలబడుకొని ఉంటుంది. మేము నరాలు బ్లాక్ గా ఉన్నాయి, కాళ్ళు నవ్వులు ఉన్నాయి, దురద పడుతుంది. అవును, అదే ఇంతకు ముందు మీ క్లినిక్ వచ్చింటిమి హైదరాబాద్కి. వచ్చింటే బరువు ఎక్కువ ఉండారు, కొంచెం తగ్గాలనేంటి. సో బరువు ఎక్కువ ఉన్నంత మాత్రం నేను వాస్కులర్ ఆపరేషన్ ఆపను. సో నేను మీకు ఆపరేషన్ అక్కర్లేదని చెప్పుండను. ఆపరేషన్తో పాటు క్రమంగా మీరు బరువు కూడా తగ్గితే ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్తాను. అధిక బరువు లేని వాళ్ళ సక్సెస్ రేట్ 97% ఉంటే, బరువు అధికంగా ఉంటే సక్సెస్ రేట్ 85-90% ఉంటుంది. సో కొంచెం సక్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నీ 2 పాయింట్లే నేను చెప్తాను. కానీ బరువు ఉన్నంత మాత్రం ఆపరేషన్ అక్కర్లేదు, నువ్వు చేయలేదు, ఫెయిల్ అయిపోద్దని ఎవరికీ చెప్పను. కాకపోతే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు బరువు ఉండి 85% సక్సెస్ అయినా కూడా 85 ఇస్ బెటర్ దెన్ 0. ఇట్లా వదిలిపెట్టి ఇట్లా బరువు పెరుగుకుంటే ఇంట్లో కూర్చుంటే మీరు వారికోస్ వెయిన్స్ ఇంకెప్పటికీ తగ్గవు. సో 0% సక్సెస్ ఇది బాగా అవడానికి. ఇంట్లో కూర్చొని అట్లా చూస్తూ ఉంటాయి వారికోస్ వెయిన్స్. కాలు నల్లగైందని చెప్పినారు, దురదలు పెడుతున్నాయని చెప్తున్నారు, నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మీకేం తగ్గవు. ఇంట్లో సారేమో 100% గ్యారంటీ ఇవ్వలేదు కదా, మేము ఏమీ చేసుకోము, అట్లా చూస్తాము అనుకుంటే ఇది ఎప్పటికీ కూడా తగ్గదు. మీరు చేయాల్సింది ప్రోగ్రెస్, అంటే ఇది చేయించుకోవాలి. దీని తర్వాత బరువు తగ్గడానికి అగ్రెసివ్గా నన్నే అడగాలి, సార్ మీరు బరువు తగ్గడానికి ఏం చేయమంటారు. కొంతమంది డైటీషియన్ చెప్తాం, ఫుడ్ మార్పులు చెప్తాం. మరికొంతమంది ఆ ఫుడ్ కూడా మార్చుకోలేరు, లేదా ఫుడ్కి అవకాశం ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు బేరేటిక్ సర్జరీకి పోవచ్చు. ఏదో చేసి ప్రాబ్లమ్ని జీరోలోకి తీసుకురావాలి. మనం ప్రాబ్లమ్ని మొత్తం తగ్గించుకునే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచించాలి. ఏం చేయకూడదంటే, సార్ 100% సక్సెస్ లేదుపా, మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము, సార్ పూర్తిగా సక్సెస్ అనుకోతుంది,
నేను అట్లా కూర్చుంటాంలే ఏం చేస్తాంలే అనుకుని దిగులుగా కూర్చుంటే ఇంకేం కాదు, అట్లనే పెరుగుతుంది, కాళ్ళ పుండ్లు కూడా పడతాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో ఆ అవకాశమే లేదు, మీరు చేయించుకోవాలి. నేను 70% సక్సెస్ అని చెప్పినా కూడా మీరు చేయించుకోకపోతే ఎలా తగ్గుతాయి మీకు? ఆ తర్వాత వెయిట్ మీద కూడా ఫోకస్ చేద్దాం. ఆ తర్వాత పైగా నేను నా ఎవిస్లో మాకున్న రూల్ ఏంటంటే మాకు అందరూ మమ్మల్ని నమ్ముకొని దూరం చూస్తారు కాబట్టి మళ్ళీ రికర్ అయినా కూడా ఈ 30% ఛాన్స్ 20% ఛాన్స్ రికర్ అయినా కూడా వాళ్ళందరికీ ఫ్రీగానే ఆపరేషన్ చేసి పెడతాం. అది వేరే సంగతి, అది మాకేం లీగల్ ఆబ్లిగేషన్ లేదు, అది ఊరికే మర్యాదపూర్వకంగా మేము చేసుకునేది. సో అది ఓవరాల్గా మీరు కూర్చొని ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్న దారిలో వెళ్తే 1 గంట కాదు కానీ 3 రోజుల కన్నా అనంతపూర్ వస్తుందా? రాదు. మీరు వెళ్తున్న దారిలో వెళ్తే మీ డెస్టినేషన్ మీకు ఎప్పటికీ రాదు. కాబట్టి రూట్ మార్చి చూస్తే ఏమన్నా అవకాశం ఉందా అని ఆలోచించాలి మీరు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు మండపేట నుండి, సాయి కుమార్. నమస్తే అండి. హలో, సాయి కుమార్ గారు మాట్లాడండి. అవును మేడం. చెప్పండి సాయి కుమార్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి. అయితే నాకు ఒక 2 months 3 months నుంచి మామూలుగా కాలు వాసింది మేడం, అది మోకాలు కింద. అయితే నేను ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూస్తుంటే అది ఫోటో చూపిస్తాను కదా మేడం, పక్కకు కాలు ఇట్లా నరాలు ఇప్పుడు. అవును, అట్లా నాకు 2-3 నరాలు ఉబ్బినాయి సార్. సో దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారండి. ఆ కాలు ఉబ్బడానికి కారణం కూడా వ్యారికోస్ వెయిన్సే. సో ఈ ఫోటోలో ఉన్నట్టు ఎవరన్నా ఉంటే 100% వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆపరేషన్ కూడా చేయడం అవసరం. సో ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇది సివియర్ కేసెసే ఈ ఫోటోలో పెడతాం. సో డెఫినెట్గా మీరు వచ్చి సంప్రదించాలి. ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేశారంటే మా హైదరాబాద్లో లేదంటే మా బ్రాంచెస్ చెప్పాను కదా, వైజాగ్, విజయవాడ, ఈ ఆదివారం నేను విజయవాడ వస్తున్నాను, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా వచ్చి చూపించవచ్చు, చూస్తే పూర్తిగా తగ్గించే మార్గం చెప్తారు. మరొక కాలర్ డాక్టర్ గారు గుంతకల్ నుండి భవాని. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి. సరే సార్. నమస్తే సార్. చెప్పండి మా. నా ఏజ్ 54 సార్. గుంతకల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా కాలు ఎక్కువ ప్రాబ్లం ఉంది సార్, అది వెరికోస్ వెయిన్స్. అలాగే లెఫ్ట్ సైడ్ సార్, మోకాలు కింద అలాగే ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉంది సార్, చాలా నొప్పిగా ఉంటుంది సార్. సో ఆబ్వియస్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉండి దాంతోపాటు నొప్పి ఉందంటే దాన్ని సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటాం. సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల మీ కాలు కష్టం కలుగుతుంది అని అర్థం. సో డెఫినెట్గా దీనికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా పాత రోజుల్లో కట్ చేసే ఆపరేషన్ ఏం చేయము, చిన్న సూది పెట్టి ఆ సూది మార్గం గుండా స్కానింగ్ చేసుకుంటూ లోపల ఈ వెయిన్స్ అన్ని కరగబెడతాం. అవి కరిగిపోతే ఈ వెయిన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. మా బ్రాంచ్ బెంగళూరులో కూడా ఉంది, మీరు ఆడ దగ్గర అయితే ఆడకపోండి, లేదంటే హైదరాబాద్ వస్తే హైదరాబాద్, ఎక్కడికైనా వస్తే మొత్తం అన్ని దగ్గర సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ఎక్విప్మెంట్, సేమ్ మెషిన్స్ అంతా సేమ్ ఉంటుంది. సో మీకు ఎక్కడైనా ట్రీట్ చేసి తగ్గించవచ్చు. డాక్టర్ గారు చాలా మంది వారికోస్ వెయిన్స్ కి సాక్సెస్ వేసుకున్నా లేదంటే మెడిసిన్స్ వాడినా తగ్గిపోతుందని భ్రమపడుతూ ఉంటారు. తగ్గుతాయంటారా నిజంగానే, లేదంటే? రైట్, సాక్స్ మెడిసిన్స్ ఒకే దాన్ని అనలేమండి. బేసిక్గా మెడిసిన్స్ వరకు వచ్చేటప్పటికి దానికి 1% కూడా రోల్ లేదు. మెడిసిన్స్ వల్ల ఏమాత్రం కూడా వారికోస్ వెయిన్స్ తగ్గవు. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక 3% దాకా నొప్పులు మాత్రమే తగ్గుతాయి. ఉబ్బిన వెయిన్స్ లోపలికి వెళ్ళవు, నలుపు తగ్గదు, దురదలు తగ్గవు, పుండ్లు తగ్గవు, ఏం తగ్గవు. ఆ నొప్పి మాత్రం ఒక 2-3% అది కూడా తగ్గుతుంది. అదొక్కటే ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది వారికోస్ వెయిన్స్కి. మిగిలినవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్లు ఇవ్వడము, నొప్పి వస్తే నొప్పి బిళ్ళలు ఇవ్వడము, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది కానీ తగ్గదు. స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అధికంగా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు నొప్పి బిళ్ళలు అధికంగా తీసుకుంటే చాలామందికి కిడ్నీలు పాడవుతాయి. ప్రపంచంలో ఉండే రేటు కన్నా 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూరు భారతదేశంలో మనం చూస్తున్నాం. దానికి కేవలం ఒకటే కారణం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆపరేషన్ అంతా తర్వాత విషయం, టెంపరీగా మందులు ఇస్తూ పోండి మీరు అని అడిగితే ఆ డాక్టర్ కూడా వాళ్ళ లోపాల కోసం ఆ పనికిరాని మందులు, నొప్పి బిళ్ళలు రాస్తూ ఉండడం ఒకటి. రెండోది, ఇది కూడా చేయకుండా మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పి బిళ్ళలు ఇవ్వండి అప్పుడు దాకా తగ్గించుకుంటాము అని చెప్పి మాతలు మింగటం. వీటి వల్ల కిడ్నీలు పోతున్నాయి. అండ్ ప్రపంచం కన్నా 12 రెట్లు ఎక్కువ కిడ్నీలు మన దేశంలో పోతున్నాయి. ప్రపంచంలో ఇంకెక్కడ కూడాను అనవసరమైన విషయాలకు మందులు ఇవ్వడం అనేది జరగదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం అనేది జరగదు ప్రపంచంలో ఎక్కడ కూడా, ఒక్క భారతదేశంలో తప్ప. సో ఇది రెండు చాలా దురదృష్టకరమైన విషయాలు. సో మందులకి రోల్ లేదు. ఇకపోతే ఆయింట్మెంట్లు, క్రీములు, కొబ్బరి నూనె, మాయిశ్చరైజర్సు
ఇవన్నీ రాయటం వల్ల ఈ దురద అప్పటికప్పుడు తాత్కాలికంగా తగ్గినట్టున్నా కూడా అది ఇంకా ఫ్యూచర్లో పెరిగిపోతుంది. ఈ ఆయింట్మెంట్స్ అన్నింటిలో కూడా స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ వల్ల ఏంటంటే బాగా దురద పెరిగి ఇంకా డిస్కంఫర్ట్ పెరిగి కాలు ఇంకా బాగా డ్యామేజ్ పెరిగిపోతుంది అక్కడ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల. సో దీనికి రోల్ లేదు. ఇకపోతే సాక్సుల విషయంకి వస్తే కొంతవరకు రోల్ ఉంది. నిజం చెప్పాలంటే సాక్సులు వేసుకుంటే ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్ కట్టెడ్ అవుతాయి, కంట్రోల్ అవుతాయి. ఎలాగా? పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా జీవితకాలం మొత్తం ఒక రోజు కూడా ఆపకుండా బాత్రూమ్ వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా సాక్సులు తీయకుండా ఆ సాక్సులు పర్మనెంట్గా వేసుకొని ఉండాలి. ప్రాబ్లం అక్కడ వస్తుంది. మన దేశంలో బాత్రూమ్స్ వెట్గా ఉంటాయి, బయటేమో సమ్మర్ పోతే ఎండ బాగా ఉంటుంది. ఇవన్నిట్లో చాలామంది సాక్సులు వేసుకోకుండా నాకు వచ్చి చెప్తారు, సార్ మా ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు సాక్సులు ఇచ్చారు, వాళ్ళు ఆ సాక్సులు ఏంటంటే మేము ఒక నెల వేసుకున్నాము, తర్వాత మా వల్ల కాలేదు, ఇవి తగ్గవు, నెల కాదు 20 ఏళ్ళు వేసుకున్నా కూడా వ్యారికోస్ వెయిన్స్ తగ్గవు, కంట్రోల్ అవుతాయి మాత్రమే. అంటే వేసుకునే రోజు తగ్గినట్టు అనిపిస్తాయి, వేసుకునే రోజు పెరుగుతాయి. సో సాక్స్ వేసుకోవాలంటే ఎర్లీ స్టేజ్ వాళ్ళ కాలు కొలతలు ఇప్పించుకొని పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. సో సాక్స్ వల్ల క్యూర్ అవ్వగానే కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఓకే, మరొక కాలర్ డాక్టర్ గారు అంజయ్య. నమస్తే అండి అంజయ్య గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, నాకు కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను సార్ నేను. చెప్పండి సార్, కొన్ని రోజుల నుండి నాకు ఈ కాళ్ళలో నరాలు గుంజడము, ఈ కాళ్ళు మన అప్పుడప్పుడు నరాలు వావత్ రావడము, కాళ్ళు నరాలు పొంగుతున్నాయా? పాదాల దగ్గర నరాలు కింద గుంజుతున్నాయి సార్. సో అది 100% వ్యారికోస్ వెయిన్స్ అట్లా పొంగుతాయి. ఏంటి అవుతాయి అంటే ఈ రక్తం పైకి వెళ్ళకుండా లీక్ అయ్యేది మొలం దగ్గర, గ్రాయిన్ దగ్గర అయినా కూడా అట్లా కిందకు వచ్చి పాదం దగ్గర లోయెస్ట్ పాయింట్ కాబట్టి అక్కడంతా కూడా నరాలు ఫస్ట్ స్ప్రెడ్ అవుతాయి. మగవాళ్ళు అటు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి, ఆడవాళ్ళ తొడల్లోన పిక్కల్లో ఎక్కువగా నరాలు ఊపుతాయి. సో డెఫినెట్గా ఇది వ్యారికోస్ వెయిన్స్లో నాకు జరుగుతుంది. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. ఇలా వదిలేస్తే అక్కడ కాళ్ళలో పుండ్లయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకే అవకాశం ఉంటుంది. ఇందాక వేరే వ్యూవర్ చెప్పినట్టుగా విపరీతం నొప్పి, బాధ, నలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోవాలి. ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, వాళ్ళు మీకు అపాయింట్మెంట్ అంతా సూట్ చేస్తారు. మరొక కాలర్ కడప నుండి డాక్టర్ గారు రవళి. నమస్తే అండి. నమస్తే. హలో, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు. చెప్పండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. మా అన్నయ్య పెళ్లి విషయం అడుగుదామని ఫోన్ చేశాను. చెప్పండి. మా అన్నయ్య చాలా రోజుల నుంచి పెళ్లి అవ్వట్లేదు. వ్యారికోస్ అనుకుంటా. వినండి, చెప్పండి అమ్మా. మీ జాతకంలో ఏమన్నా ఓ సారీ అమ్మా. నో అండి, ఇది డాక్టర్ గారికి కాళ్ళలో సిరలవాపుకి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఎస్ డాక్టర్ గారు, ఇంతకు ముందు ఒకప్పుడు వ్యారికోస్ వెయిన్స్ అంటే నరాలు తొలగించేసే పద్ధతి ఉంది అని విన్నాము. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోందా? రైట్. సో వ్యారికోస్ వెయిన్స్ అంటే ఈ వెయిన్స్, ఎక్స్ట్రా వెయిన్స్ ఏదైతే సిరలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించేసేయాలి. కాకపోతే తొలగించే పద్ధతి మారిపోయింది. అది మనం కొత్తగా అంటే కొత్తగా ఉన్న మార్పు ఏంటి, మరి ఏంటి మారింది, ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నారు, ఈ 11 సెంటర్లో 300 ఆపరేషన్ ఎట్లా చేయగలుగుతున్నారు అంటే ఆ ఎక్స్ట్రా వ్యారికోస్ వెయిన్స్ ఏదైతే రక్తం సరిగా ఫ్లో అవ్వకుండా ఎక్స్ట్రా నాళాలు ఉన్నాయో ఆ నాళాలని తీసేసే పద్ధతి, తొలగించే పద్ధతి మారిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పాత రోజుల్లో పలు దగ్గర కట్ చేసి ఆ వెయిన్స్ని ఇలా లాగి తీసేవాళ్ళం. దాన్ని స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటారు. ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో చేస్తారు అవి. ఇప్పటికి గవర్నమెంట్ స్కీముల్లో ఆయుష్మాన్ భారత్లో అవన్నీ అవే చేస్తారు ఎక్కువగా. బట్ వాటి వల్ల ఏంటంటే బాగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ వెయిన్స్ మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది, కొత్తగా వెయిన్స్ పుడతాయి. ఇప్పుడు అట్లా చేయకుండా ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి స్కానింగ్ చేసుకుంటూ, మనం ఇందాక చెప్పాం అందరికీ ఫ్రీగా స్కాన్ చేసి మనం రెడీ చేసుకుంటాం రిపోర్ట్ అని, అదే స్కానింగ్ మిషన్ మళ్ళీ ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ స్కానింగ్ చేసుకుంటూ ఆ వెయిన్స్ అన్నింటిని కరిగిచ్చేస్తాం. సో ఆ తొలగించడం అనేది ఏంటంటే బాడీ లోపలే తొలగించేస్తాం. ఇంకా కట్ చేయడము, కుట్లేయడము, మత్తీయడము, రక్తం పోవడము, రక్తస్రావము, దుష్ప్రభావాలు ఇంకేం ఉండవు. సో వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ 12 మంది కూడా ఇంటికి వెళ్ళిపోతారు సాయంకాలం 5:30కి. సో అదనమాట మెయిన్ డిఫరెన్స్, అది వచ్చింది. అందువల్ల పేషెంట్ కూడా రికవర్ అయిపోతారు. సక్సెస్ రేట్ చాలా అధికంగా ఉంటుంది, 97% సక్సెస్ ఉంటుంది. అండ్ పేషెంట్ బాగుపడే అవకాశం చాలా ఎక్కువ. అండ్ లేజర్ చికిత్స తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? రైట్. సో ఇది ఒక పేరుకు ఆపరేషనే కానీ దీన్ని యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో నో టచ్ టెక్నిక్స్ లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ అంటారు. సో వీటికి ఎటువంటి జాగ్రత్తలు అక్కర్లేదు, చేసుకుని నెక్స్ట్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి, ఎక్కడ అసలు రక్తస్రావం ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. పెయిన్, దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు.
మామూలుగా నేను నా యావరేజ్ పేషెంట్స్ అందరికీ సేమ్ డే నుంచి నడుచుకోమని చెప్తాను. మా హాస్పిటల్లోనే నడిపించేసి భోజనం ఒకసారి పెట్టేసి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు నడవరా, ఇంటికి వెళ్ళి నడుస్తారా లేదా అని డౌట్ కూడా ఉండదు వాళ్ళకి. అండ్ ఈ వెయిన్స్ ఎర్లీ స్టేజ్లో వస్తే ఒక 1 వీక్ 10 డేస్లో పూర్తిగా లోపలే కరిగిపోతాయి. దురదృష్టవశాత్తు మన పేషెంట్స్ ఇండియాలో 95% మంది బాగా డిలేడ్గా వస్తారు. కాబట్టి వాళ్ళకి పుండు పడినా కాలు నల్లగైనా అది తగ్గడం కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్గా చేసుకునే వాళ్ళ జీవితం చేసుకునే వాళ్ళ జీవితం కన్నా చాలా బెటర్. కాబట్టి ద ర్యాండమైజ్ స్టడీస్ షో దట్ యు ఆర్ మచ్ బెటర్ ఆఫ్ విత్ ద సర్జరీ దెన్ వితౌట్ ద సర్జరీ. కాబట్టి చేసుకోవాలి. కాకపోతే ఆ బాగా లేట్గా వచ్చారంటే వాళ్ళకి రెస్పాన్స్ కూడా కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఎర్లీ స్టేజ్ వస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఊబకాయానికి అలాగే వారికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉందంటారా? రైట్, ఊబకాయంకి వారికోస్ వెయిన్స్కి సంబంధం ఉంది. మన అనంతపూర్ వ్యూయర్ గారు మనకు అదే చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా లావుగున్నాం కాబట్టి సక్సెస్ అవ్వదని నేను అన్నానని వాళ్ళు మానేసి 1 yearగా కూర్చుంటున్నారు. ఊబకాయంలో వారికోస్ వెయిన్స్ అధికంగా చూస్తాం. వారికోస్ వెయిన్స్ మామూలు పాపులేషన్లో 16 to 18% ఉందంటే ఒబీస్ పేషెంట్స్లో 30% ఉంటుంది. సో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. కాకపోతే వారు కూడా చేసుకుంటేనే వారికోస్ వెయిన్స్ తగ్గుతాయి. ఒకసారి వెయిన్స్లో కవాటాలు చెడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు వెయిట్ తగ్గంగానే మళ్ళీ నార్మల్ అయిపోవు. సో చేసుకున్నాకే తగ్గుతాయి. కాబట్టి చేసుకున్న తర్వాత ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ బాగా అధికంగా ఉండాలంటే వెయిట్ కూడా తగ్గాలి. వెయిట్ అనేది శ్రేయస్కరం కాదు ఎవరికన్నా. ఆ వెయిట్ ఉండటం వల్ల కాళ్ళు ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా అధికంగా మనం ఫీల్ అవుతాం. నొప్పులు, బాధలు, కీళ్ళ నొప్పులు, అలాగే వారికోస్ వెయిన్స్ కూడా. కాబట్టి ఊబకాయం ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ అధికంగా వస్తాయి. వాటికి కూడా ట్రీట్మెంట్ మామూలుగా మనం చేసినట్టే చేయాలి. అవి చేసుకున్నాక వాళ్ళు ఇంటికి సేమ్ డే అందరిలాగే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫ్యూచర్లో ఒక 6 నెలల ప్రాంతంలో వెయిట్ తగ్గితే మంచిది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఎంతో అవగాహన కల్పించారు వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఇదే ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి HM TV.